హలో, నేను ఈరోజు అడీనియమ్స్ మారుస్తున్నాను. ఫస్ట్ నేను ఇలా అడీనియమ్స్ 10 ఆన్లైన్లో తెప్పించాను. అప్పుడు నా దగ్గర కుండీలు ఏమీ లేకుండా ఉండే ఇలా కవర్స్ ఉంటే నర్సరీ కవర్స్ వీటిలో పెట్టాను. ఇవన్నీ వేర్లు పెరిగి చినిపోయినాయి. మామూలుగా అయితే ఇవంత తొందరగా చినగవు. వాటితో పాటు కొన్న ఈ కవర్స్ చూడండి 2 ఇయర్స్ అయిపోయింది ఉన్నాయి. ఇవైతే రూట్స్ గ్రో అయిపోయి ఇలాగా చినుగు వచ్చేసాయి. ఇదిగోండి ఇవంతా రూట్స్ పెరిగి మొక్క పెద్దదైపోయి 2 ఇయర్స్ పైన దీంట్లోనే ఉన్నాయి. ఇంక ఇది కవర్లు అలవాటు అయిపోయి దీంట్లో బాగానే ఉన్నది కదా, కవర్లు వేస్ట్ కవర్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి. ఇలా వీటిల్లోనే మారుస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి 5 kg రైస్ కవర్ ఉన్నది బాగా మందంగా. దీన్ని ఇలా తిరిగేసి ఈ షేప్లో పెట్టాను. బాగా పెద్దగానే ఉన్నది. ఇది దగ్గర ఇంకో 1 year పైన ఖచ్చితంగా వస్తుంది. ఇలా కవర్లలో మొక్కలు పెట్టడము అలవాటు అయిపోయాక ఈ కవర్లు చూస్తే వదిలిపెట్టి పెద్ద కావడం లేదు. వీటిలో ఏదో ఒక మొక్క పెట్టచ్చు కదా అనిపిస్తుంది. చూడండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. చిలకడ దుంప కూడా చూడండి ఇట్లా కవర్లలో పెట్టిందే. అంటే టబ్బులు లేవని కాదు, టబ్బులు ఉన్నాయి, ఇలా కవర్లు కూడా ఉన్నాయి. చూడండి ఎల్లో గడ్డి పూలు ఎంత బాగా వచ్చినాయో హెల్తీగా. ఈ చిన్న బ్యాగ్లో చూసారా, ఇది 5 kg రైస్ బ్యాగే. దీంట్లో అయితే యాక్చువల్గా నేను ఒక కంపోస్ట్ వేసి ఒక క్యాబేజీ ఇది ఒకటే పెట్టాను. కనిపిస్తున్నదా క్యాబేజ్ కూడా ఎంత హెల్తీగా వచ్చిందో. ఈ కంపోస్ట్లోనే ఉండి ఇలా దోసపాద ఒకటి వచ్చేసింది, మళ్ళీ టమాటా మొక్క ఒకటి వచ్చింది, తోటకూర మొక్క వస్తుంది. ఇవన్నీ తీసేసి ఒక క్యాబేజ్ ఒకటే ఉంచుతాను. సేమ్ అంతే ఈ బ్యాగ్లో కూడా ఇంకో క్యాబేజ్ మొక్క పెట్టాను. దీంట్లో ఇలాగే టమాటా మొక్క అన్నీ వస్తాయి. చూసారా కవర్ ఎంత చిన్నదైనా అన్ని మొక్కలు హెల్తీగా ఉన్నాయి, అంత హెల్తీగా ఉన్నాయి. మనం ఇచ్చే కంపోస్ట్ మట్టి ఫర్టిలైజర్స్ వల్లే మీకు ఇవి చిన్న కవర్ అయినా అన్నీ ఎంత హెల్తీగా ఉన్నాయో. వచ్చింది కాక్స్కూంబ్ అంటారు కదా, అది కూడా వచ్చింది. ఇదిగోండి కొంచెం మట్టి అయితే వేసాను. దీనిపైన కవర్ తీసేసి ఇలా పెడతాను, సరిపోతుంది. కవర్ అయితే తీసాను. ఇంత చిన్న కవర్లో కూడా వేరు చూడండి చక్కగా ఎంత పెద్దగా పెరిగిందో. ఇది ఇప్పుడు దీంట్లో పెట్టేసి దీనిపైన ఇప్పుడు మట్టేసేస్తాం. ఈ పక్కన గ్యాపుల్లో మట్టి వేద్దాం. ఇదిగోండి మన మొక్క ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. ఇది సెట్ చేసేటప్పుడే కింద రౌండ్ బేస్ రౌండ్గా ఉండేటట్టు పెట్టుకుంటే మీకు నిలబడుతుంది చక్కగా. ఇదిగోండి 2 మొక్కలు అయితే ఇలాగా మార్చేసుకున్నాను. స్టాండ్ మీద కూడా పెట్టేశాను. వీటికైతే కన్నాలు పెట్టలేదు. ఇప్పుడు కన్నాలు అయితే ఇలాగా దీంతో కింద పక్కన ఇలా పెట్టేసుకుంటా. ఇంకా 3-4 మొక్కలు ఉన్నాయి, అవి మార్చాలి. ఇట్లా బ్యాగులు వచ్చినప్పుడే మారుస్తాను, యూనిఫామ్గా ఉంటాయి.